గుంజు పైగా గుంజు ఇంకా గుంజు. తిరుపతి మెట్లు ఎక్కుతున్నామండి. నా మొదటి తిరుపతి మెట్లు ఎక్స్పీరియన్స్. అలిపిరి బా వెంకటరమణ గోవిందా గోవిందా. గుంజు పైగా గుంజు ఇంకా గుంజు. మంచిగా లైక్ చేస్తున్నట్లేదు. చలో వెళ్దాము. బాయ్. మన వైపు అదెంత యాక్టివిటీ ఉంది చూసినావా? చాలా రైతు ఒక విధిగా లాస్ట్ టైం ఫైనల్గా మనమైతే మెట్లెక్కి పైకి వచ్చేసాం. సో అలిపిరి మెట్లు మనం ఏ టైంకి అయితే స్టార్ట్ చేసామో ఆ టైంకి అయితే ఈ టైంకి అయితే ఇప్పుడు అయిపోయింది. సో అలిపిరి మెట్లకి బాయ్ బాయ్. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనం తిరుపతిలోకి వచ్చేసామండి, పైకి వచ్చేసాం. సో ఇంకా మనము రెస్ట్ అయితే తీసుకుందాం. ఫుల్ హార్డ్ వర్క్ అయింది మనకు. ఓకేనా, ఉంటా. రైట్.
సో ట్రావెల్ చేసి ఫుల్ అలసిపోయా. ఈ ప్రెసెంట్ వరకు నేనైతే క్యాంపింగ్ తిరుపతిలో వేశాను. సో క్యాంపింగ్ ఇలా యూస్ఫుల్ గాని కూడా నేను చెప్తా. చాలా అంటే చాలా. ఇప్పుడు నేనైతే నిద్ర వెళ్తాను. సో నైట్ టైం కూడా నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు. ఆరామ్సే స్లీపింగ్. వెళ్తా, కొంచెం వింటా, మళ్ళీ వస్తా, పనుకుంటా. సో ఇలానే కొన్ని రోజుల వరకు చేస్తా. సో నా ట్రావెలింగ్, నేను ఇలా క్యాంపింగ్ చేయడం మీకు నచ్చిందంటే కామెంట్ లిస్ట్లో చిన్నగా మీ నుంచి కొంచెం ఏదైనా గుడ్గా ఏదైనా మీకు నచ్చినట్టు ఏది ఇచ్చినా నాకు ఓకే. ఇంకా ఆల్వేస్ వెల్కమ్. ఓకేనా? ఓకే, మరి ఉంటా. తిరుపతిలో ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా. అండ్ గుడ్ నైట్, బాయ్ బాయ్. అస్సలు అనుకోలేదు నేను లాకర్ దొరుకుతుందని. లాస్ట్ ఫైనల్గా లాకర్ అయితే దొరికింది. అన్న దగ్గర నేను లాకర్ దొరికింది. సో మనది లాకర్ దొరికిన తర్వాత మనది 11 నెంబర్ హాల్ వచ్చింది. సో ఈ లాకర్ని తీసుకొని మనం వెళ్ళిపోయి బ్యాగ్స్ పెట్టేసి సో మనం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాం. సో క్యాంపింగ్ చూసారు కదా, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో ఇంకా లెట్స్ గో, మనమైతే ఇంకా రిలాక్స్ అయిపోదాం. సో ఇంకా మనము కోనేరు దగ్గరికి స్నానాలు చేయడానికి అయితే వెళ్తున్నాం. సో స్నానాల దగ్గర కలుస్తాం. ఇలా ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయండి, చెప్తున్నాను చూడండి. ఆ ఫుడ్ రెస్టారెంట్లో ఆయన ఫుడ్ ఎలా చేస్తున్నాడు చూడండి. అసలు ఆ ఫుడ్ చూడండి. ఏమైనా అసలు చెయ్యాలే కానీ డబ్బుల కోసమే మరీ అట్లా ఉండొద్దు ఇక్కడ. చెప్తున్నాను, తిరుపతిలో ప్రతి ఒక్క షాప్లో మనీ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు తీసుకునేది ఒక దానికి ఒక ప్రైజ్ అయితే వాళ్ళు రెండింతలు తీసుకుంటున్నారు. ఇది చాలా బ్యాడ్. ఇది చాలా తక్కువగా చెప్తున్నాను. ఎక్కడి నుంచో 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని వచ్చేది దేవుడు బతికు దేవుని దర్శించుకోసం. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్పలేదు. అంటే ఒక విషయం అయితే నాకు ఒకటి అర్థం కాదు. చాలామంది ఉంటారు, చాలామంది దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా దగ్గరే డబ్బులు లేవు, నేను వచ్చాను. బట్ నా పరిస్థితి నాకు అర్థమైంది. చాలామంది వస్తారు, చాలామందికి ఇలా ఇబ్బంది ఉండొద్దు, మంచిది కాదు. ఎంతకాలం ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాం, దర్శనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఎదుటోళ్ళ పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళు చెప్పుకోలేరు, మింగలేరు. కొంచెం అర్థం చేసుకోండి.